శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే, ప్రస్తుతం మనము బాగలింగంపల్లి భగత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నాము. నిన్న సాయంత్రం దాదాపుగా 4:30-5 గంటల సమయంలో విపరీతమైన ఈదురుగాలులతోటి కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ముఖ్యంగా విపరీతమైన ఈదురుగాలులతోటి కూడిన వర్షం అయితే దాదాపు 45 నుంచి 50 నిమిషాల వరకు కుండపోత వర్షం కురిసింది. దీనికి సంబంధించి కూడా అక్కడక్కడ ఉన్న హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న ఇలాంటి గుడిసెలు వేసుకొని ఉండే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయినాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తడవడం, వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి చెట్లు ఇరిగిపడడం, వాళ్ళ ఇండ్ల మీద పడడం వల్ల కూడా ధ్వంసం అనేది జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం బాగలింగంపల్లి భగత్ సింగ్ నగర్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఇళ్లలో ఉన్న వాళ్ళు పడ్డ ఇబ్బందుల గురించి కూడా ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందో కూడా ఒకసారి కనుక్కుందాం. బాబాయ్, అసలేంది నిన్న సాయంత్రము కురిసిన భారీ వర్షానికి ఇక్కడ చెట్లు ఇరిగిపడ్డట్టు, కొన్ని ఇండ్లు ధ్వంసం అయినట్టు కూడా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? ప్రతి సంవత్సరం వర్షం పడ్డప్పుడు మా పరిస్థితి మొత్తం ఇదే. ఇంతకుముందు కూడా చెట్లు ఇరిగిపోయినాయి, తీసేసినాం. చాలా ఘోరంగా ఉంది. గత 35 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడనే ఉన్నాం మేము. 35 సంవత్సరాలకి వెళ్ళి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది. ఫస్ట్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. అయితే అప్పుడు కూడా మీకు ఇక్కడ ఇండ్లు కట్టిస్తామని చెప్పి అక్కడ పక్క బస్తీలో పాలమూరి బస్తీలో ఇండ్లు కట్టించాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీకు కూడా అట్లా గురువుని అదే మన ఇందిరా మిల్లు కావాలంటే 1000 రూపాయలు కట్టుకోండి, కలెక్టర్ ఆఫీస్లో కట్టుకుంటే 1000 రూపాయలు కట్టుకుంటే ఇండ్లు ఇస్తామని అన్నారు. అంటే అట్లా కూడా మేము ఇక్కడ ఉన్న కుటుంబాలు మొత్తం కూడా ఇండ్లు కట్టుకోనికే ఇల్లు కట్టియాలని చెప్పి 1000 రూపాయలు కట్టుకున్నాం. అప్పుడు 35 ఏళ్ళు అంటే 21 సంవత్సరం అవుతుంది. 2005లో 1000 రూపాయలు కట్టిన రసీదులు కూడా ఉన్నాయి మా దగ్గర, ఇప్పటికి కూడా ఉన్నాయి. అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా చేతిలో పట్టుకున్నాయి. అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో కానీ, ఎండిఓ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో ప్రతి ఒక్క తోటి ఇచ్చినాయి మావి. ఈ ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి మా లిస్టు. ఇక్కడ 75 కుటుంబాలకు సంబంధించినవి, 75 కుటుంబాలకు సంబంధించిన విషయాలు మొత్తం ఉన్నాయి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో. ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో 2014లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే మేము అప్పుడు అప్లై చేసుకున్న పేపర్ కూడా ఉంది మాకు. కేసీఆర్ వచ్చిన ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో అప్లై చేసుకున్నాం 2014లో. అప్పటిది 2005లో 1000 రూపాయలు కట్టినట్టు కలెక్టర్ ఆఫీసులో కట్టి స్టాంప్ వేసి ఇచ్చిండు మాకు లిస్టు. 2005లో దాదాపు 31 సంవత్సరాలు ఇక్కడే మేము ఇల్లు కట్టేయాలని చెప్పి కోరుకున్నాం. అప్పటి ప్రభుత్వానైనా ఇప్పటి ప్రభుత్వానైనా ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటి బాబాయ్ అసలు అదొక గుడిసెలు, అదొక కాలనీ ఉన్నది. ఆ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, మొత్తం లంబడోళ్ళు ఉన్నారు. అక్కడ లంబడోళ్ళకు ఇల్లు కట్టించారు, 127 ఇల్లు కట్టించారు. మీకు గుడిక కట్టిస్తాం, మీరు గుడిక అప్లై చేసుకోండి అంటే మేము గుడిక ఇచ్చేసాం. మా గుడిక కట్టిస్తాం అన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా, ఏ ఎంపీ ఎలక్షన్లు వచ్చినా, కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా కట్టిస్తామని అంటారు. అన్నప్పుడల్లా మేము ఒక లెటర్ ప్రతి ఒక్క ఆఫీసులో ఇచ్చిన లెటర్లు కూడా ఉన్నాయి. ప్రతిసారి లెటర్లు తయారు చేసినాం, ఇచ్చినాం. ఈ 75 మంది కుటుంబాలకు అందరు అరువులా కారా అని చెప్పి కూడా రేషన్ కార్డు, కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, మన ఏది ఎలక్షన్ కార్డు, నల్లా బిల్లు, ఎలక్షన్ల కార్డు, అన్ని ప్రతి ఒక్కటి, కరెంటు బిల్లు, అన్ని ప్రూఫ్లతోటి మేము ప్రతి ఒక్కటి తయారు చేసే లిస్టు ప్రతి ఒక్క ఆఫీసులో ఇచ్చినాం. ఓకే, భగత్ సింగ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాగలింగంపల్లి హైదరాబాద్. ఓకే, ప్రతి ఒక్క ఆఫీసులో ఇచ్చినాం లిస్టు. మీరు కష్టపడకుండా వచ్చినప్పుడు అలా జిరాక్స్లు అడుగుతారు, ఆధార్ కార్డు అంటారు, అదే అంటారు. అట్లా కాదని చెప్పి మా బస్సు తరపు నుండి మేము పెద్ద మందిలో కూర్చొని మాట్లాడి మొత్తం లిస్టు తయారు చేసి ఇచ్చినాం. అయినా ఇప్పటికీ ఏ ప్రభుత్వం, ఏ గవర్నమెంట్, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ కూడా మాకు సాయం చేస్తలేరు. అవుతుంది చేస్తాం అనేది ఒకటే ఎలక్షన్లు అప్పుడు అంటారు, మర్చిపోతారు. మళ్ళీ మేము పోయి అడిగితే అవుతుంది చేపిస్తాం, మన ప్రభుత్వం లేదని ఒకరంటారు, మన ప్రభుత్వం వల్ల కాలేదని ఒకరంటారు. అన్ని రకరకాల జోలు చెప్తారు. అవుతారు, మీ ప్రయత్నం చేస్తారు అంటారు. కనీసం ఒక్కరు కూడా వచ్చి ఒక రోజు వచ్చి ఇక్కడ కుడి చేసుకొని కూర్చొని ప్రతి ఒక్క ఆఫీసర్ని, కలెక్టర్ను, ఎంఆర్ఓని, ఎండిఓను, హౌసింగ్ బోర్డులను అందరినీ పిలిచి ఇక్కడ ఏంది పరిష్కారం ఏంది, ఇక్కడ చెయ్యాలి, ఇక్కడ పునాది వేయాలి, వీళ్ళకి ఇవ్వాలి గరీబ్ వాళ్ళు. ఇంతగానం బతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సుందరయ్య విజ్ఞాన కేంద్ర సీఎంలు ప్రతి ఒక్క సీఎం వచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేసిపోతాడు, మీటింగ్లు పెట్టిపోతాడు. అయినా ఆ సీఎంలో కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా ఇచ్చినాం.
ఇంతకుముందు మున్సిపల్ శాఖ గత మంత్రి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు అర్హులైన వాళ్ళకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఒక పేద కుటుంబం ఉండొద్దు అన్నారు కదా అని చెప్పి మేము లిస్ట్ తయారు చేసి మొన్న సీఎం కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసిపోయాడు, మీటింగ్ మాట్లాడిపోయాడు. అప్పుడు కూడా మేము లెటర్ ఇచ్చినాం, ఓకే ఆయన స్పందిస్తలేరు. మొన్న పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంట్ ఎంపీ ఆయన వచ్చిండు, ఇక్కడ ముసిరాబాద్ ఏరియా ముఠా గోపాల్ సార్ వచ్చిండు, కార్పొరేటర్లు వచ్చిండు, అందరు వచ్చిండు, ఆయన స్పందిస్తలేరు. ఇన్ని ఇచ్చి ఉడిగా మేము ఇంత హైదరాబాద్ నడిపోతున్నాం ఉండి మేము గరీబ్ వాళ్ళం, ఒకటి ఇల్లు కట్టియండి ఆయన మా కూడుగుడ్డ వేయకున్నా సరే అడ్డమైన లేబర్ పని కూలి పని చేసుకుంటాం. పాలమూరు జిల్లా నుండి వలస వచ్చినాం, ఆడ భూములు జాగలు ఉంటే మేము వచ్చి ఈ గుడిసెల ఉండి బతకడానికి మాకు అవసరమా? మేము పోయి ఆడనే బతాం కదా, ఎందుకు పట్టించుకుంటలేరు? మేము మానవ జలమ ఎత్తింది ఎందుకు అనే బాధపడుతున్నాం. ఎందుకు ఇక్కడ ఉన్న మొత్తం 70-75 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఒక పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా మిగతా జిల్లాల వాళ్ళు వచ్చిన వాళ్ళే, పాలమూరు జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళే మొత్తం ఈ కుటుంబాలు. నార్కాల్ జిల్లా ఇంతకుముందు పాలమూరు, ఉమ్మడి పాలమూరు ఉన్నది, ఇప్పుడు నార్కాల్ జిల్లా ఉంది. పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొల్లాపూర్ తాలూకా మైనార్టీస్ కొల్లాపూర్ తాలూకాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క జిల్లా అంటే ఆ ఏరియాలో పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మొత్తం అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అర్హులైన వారికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ సీఎం ఉన్నా సరే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తామని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళ ఊర్లలో ఎలాంటి పొలం కావచ్చు, ల్యాండ్ లేకుండా ఉండడము, వెహికల్స్ అంటే కార్లు లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసినట్లయితే మీకు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి రాలేదంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళ కొంతమందికి ఇక్కడ ఊర్లో ల్యాండ్ ఉండడం కావచ్చు, వెహికల్స్ ఉండడం కావచ్చు, ఏదైనా ఒకటి ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నారు అని అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది అసలు? అట్లా లేదు. అట్లా ఉంటే మీరు ఆధార్ కార్డు కొట్టి చూడండి, మాకు తెలుసు కదా మా చరిత్ర మొత్తం. నీవు ఆధార్ నెంబర్ ఎందుకు పెట్టినావు? మేము ప్రభుత్వానికి నీవు దేవులాడి ఎతికి చేయకుండానే మా లిస్ట్ మా జాతకం మొత్తం నీ చేతిలో పెట్టినాం. అయినా నీ చేతిలో పెట్టినప్పుడు ఎందుకు చేస్తలేరు మీరు? ఇప్పుడు మా జాతకం ఆధార్ కార్డు కొడితే నీవేమన్నా తెలుస్తుంది కదా. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. చంద్రబాబు టైం పీరియడ్ అంటే మీరు చెప్తున్న విషయం మామూలు విషయం కాదు ఇది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, కొన్ని రోజులు రోషయ్య గారు ఉన్నారు. అంటే దేనికి ఇంత మీ విషయంలో ఎందుకు న్యాయం జరుగుతలేదు అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు? మాకు ఎందుకు ఏ పాపం చేసి పుట్టినామో మేము మానవ జలం ఎత్తున్నాం అనే ఆలోచన మాకు వస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు మీద అడకతిన బతుకు, కనీసం అడకతినోడైనా రోడ్డు మీద ఎంజాయ్గా పంతాడు, కానీ పిల్లలు పెట్టుకొని నల్ల పెట్టుకొని చిన్న పిల్లలు పెట్టుకొని మాకు ఈడికి వచ్చినాక పిల్లలు పుట్టినారు, ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు అయ్యారు, అయినా మాకు ఇండ్లు ఇస్తలేరు. ఎందుకు ఏం పాపం చేసి పుట్టినామనే ఆలోచన మాకు. ఎందుకు ఇట్లా ఇంత పరీక్ష పట్టిన మా మీద అంటే పాలమూరు జిల్లా వాళ్ళైనా వలస వచ్చిన వాళ్ళైనా లేకపోతే అక్కడ ఏమైనా ఉందా? పాలమూరు జిల్లా వాళ్ళు ఆయనకే లెటర్ ఇచ్చిన, ఆయన కనీసం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి అన్ని అధికారం మీ చేతిలో పెట్టినాం. నా ఆధార్ కార్డు కొడితే నాకు ఏమన్నది మొత్తం నీకు తెలుస్తుంది లిస్ట్. నీవు ఈడు అరుగుడా కాడు అనేది మీరు చెప్పాలి కదా, చేయాలి కదా, అది కూడా చేస్తారు.